తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ స్థానిక మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ గారికి, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి కుమారుడైన మోహన్ కృష్ణ గారి, నందమూరి మోహన్ కృష్ణ గారికి, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి మనవరాలైన నందమూరి మోహన్ రూపా గారికి, అదేవిధంగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ గారు ప్రసన్న కుమార్ గారికి, అదేవిధంగా భాస్కర్ నాయుడు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా ములపూడి మోహన్ ప్రతినిధులందరికీ, అదేవిధంగా ఫిలింనగర్ క్లబ్ జనరల్ సెక్రటరీ ముల్లపూడి మోహన్ గారికి అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పాలంటే ఆయన సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగొంది. మరి ఎదురులేని మనిషిగా, సినిమాల్లో ఎదురులేని మనిషిగా ఉండి సినీ పరిశ్రమలో మరి రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది 1982లో. 1982 నుంచి 9 నెలల్లో మరి పార్టీ అధికారంలో రావటం, మరి మాలాంటి వాళ్ళు అందరం కూడా అప్పుడు చిన్న చిన్న ఏజ్, మాది 18-19 ఏళ్ళు, మేము అందరం కూడా మరి నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో అందరూ కూడా ఆకర్షితులై మరి ఆ పార్టీలో అప్పటి నుంచి కూడా మేము పార్టీలో ఉంటాం. మరి ఆ రోజు నుంచి కూడా భారతదేశంలో ఎవరు చేయని విధంగా మరి నందమూరి తారక రామారావు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఆంధ్రప్రదేశ్కి, మరి దేశానికి ఎంతో సేవ చేయటం, మరి ఆ రోజుల్లోనే భారతదేశంలో ఒక నేషనల్ ఫండ్ లాగా చైర్మన్గా ఉంటాం. ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఏది చేసినా కానీ ఇవాళ వరకు కూడా నందమూరి తారక రామారావు గారిని ఎవ్వరు కూడా, తెలుగు జాతి, తెలుగు వారు ఉన్నంత వరకు ప్రపంచంలో నందమూరి తారక రామారావు గారిని ఎప్పుడు కూడా మరి ఇవాళ 28వ వర్ధంతి సందర్భంగా కూడా ఎవరు మర్చిపోలేదు. వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకుముందే సూర్యనారాయణ గారు వచ్చారు, 28 ఏళ్ళు అయింది అప్పుడే అంటున్నారు. అంటే 28 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళైనా సరే ఎన్టీ రామారావు గారిని ఎవరు కూడా మర్చిపోరు, తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా మర్చిపోరు అని చెప్తాం. మరి ఆయన ఒక క్రమశిక్షణ అనేది ఎన్టీ రామారావు గారు చూసే మేము అందరం కూడా నేర్చుకున్నాం. క్రమశిక్షణ అనేది ఎప్పుడు కూడా ప్రజల గురించి ఏదో చేయాలి, ప్రజలకి 2 పూటలు మరి కూడు గుడ్డ నీడ అనేది ఆయన తీసుకొచ్చింది. ఇవాళ వరకు కూడా మొత్తం దేశంలో ఆయన స్కీమ్లే మరి ఇవాళ వరకు కూడా అయ్యే స్కీములు కంటిన్యూ అవుతుంది కూడా మేమందరం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఇట్లాంటి మహానుభావుడికి మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మరి జయంతి కానీ వర్ధంతి కానీ మేము తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున మరి ఈ వర్ధంతి కానీ జయంతి కానీ ఈ ఫిలిం నగర్లో చరిత్రలో రాబోయే 100 ఏళ్ళు కాదు 2 ఏళ్ల వరకు ఈ చరిత్రలో నిలిచిపోయే విధంగా మరి ఫిలిం నగర్ ఈ చౌరస్తా మీద మరి అన్నగారి విగ్రహం అనేది చాలా గొప్ప విషయం. అది గతంలో చెప్పాము మేము, ఎందుకంటే ఈ ఫిలిం నగర్కి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలని. ఈసారి డెఫినెట్గా మేము అందరం కూడా, ఎమ్మెల్యేలు అందరం కూడా మరి ప్రపోజల్ 100% మేము పెడతాం. ఈసారి ఫిలిం నగర్ చౌరస్తాకి నందమూరి ఎన్టీ రామారావు గారి పేరు మీద ఈ చౌరస్తా ఉండాలని చెప్పేసి మేము అనుకున్నాం కూడా గతంలో. ఇప్పుడున్న ఇండస్ట్రీని అందరం కూడా, పెద్దలందరూ కూడా కలిసి, మరి కాజా సూర్యనారాయణ గారు కూడా ఇక్కడ ఉన్నారు, అందరం కూడా కలిసి ఈ ప్రపోజల్ మరి అఫీషియల్గానే మేము అందరం కూడా మరి ఈ ఉన్న ప్రభుత్వాన్ని మేము ఇక్కడ ఫిలిం నగర్ చౌరస్తాని ఎన్టీఆర్ చౌరస్తాగా నామకరణం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఇదే విధంగా, ఎందుకంటే ఈ ఎన్టీ రామారావు గారి వల్ల ఆ రోజుల్లో ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ, ఎంతోమంది రకరకాలుగా మరి మన దేశమే కాదు ప్రపంచం నలుమూల నుంచి కూడా మరి నందమూరి తారక రామారావు గారు అంటే ఇవాళ మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళ 28 సంవత్సరాలైనా కానీ ఆయన గుండెల్లో ప్రతి ఒక్క గుండెల్లో, పేదవారి గుండెల్లో, అందరి గుండెల్లో మరి ఎన్టీ రామారావు గారు ఉండటం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఇంకా మేము డెఫినెట్గా ఈ ఫిలిం నగర్ చౌరస్తాకి అందరం కూడా డెఫినెట్గా
మేము ప్రపోజల్ మరి మా తరఫున మరి గవర్నమెంట్ కోరుకుంటామని చెప్పేసి కోరుకుంటూ ఇట్లాంటి మహానుభావుడిని మన ప్రపంచంలో మొత్తం ప్రపంచం అంతా కూడా ఇవాళ చాలామంది కూడా ఈ వర్ధంతి సందర్భంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే నేను వచ్చాను, ఇక్కడ చెప్పారు సేవా కార్యక్రమాలు, మరి కొంతమంది అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ పెట్టుకున్నారని చెప్పడం జరిగింది. అట్లాంటి వాళ్ళందరినీ కూడా మేము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళని మా దగ్గరికి ఏ సాయం వచ్చినా కానీ మేము డెఫినెట్గా చేస్తానని చెప్పి కోరుకుంటూ, నేను వేరే పొలిటికల్ పార్టీ అంటే అన్నగారు తెలుగుదేశం అయినా కానీ నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. అట్లాగే ప్రతి పార్టీలో కూడా అన్నగారి అభిమానులు ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మరి అన్ని పార్టీలు కూడా వాళ్ళ అన్నగారి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలు కూడా అన్నగారిని గుర్తుపెట్టుకుని మరి వాళ్ళ అన్నగారిని ఇదే విధంగా స్మరించుకొని ఈ వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.